అందరికీ నమస్కారం. ఈ సెషన్ చాలా ఇబ్బందికరమైనటువంటి సెషన్. ఎందుకంటే నాకు గుప్తాయసమే, మీకు కూడా గుప్తాయసమే. కాబట్టి కొంచెం మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, వినేవాళ్ళు కొంచెం నిద్రపోకుండా ఉండాలి. వేదిక మీద ఉన్నటువంటి మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు కొండూరు నరేష్ గారు, జిల్లా అధ్యక్షులు, జిల్లా యొక్క శిక్షణ తరగతుల యొక్క ఇన్ఛార్జి సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ నమస్కారం. నేను ఏం మాట్లాడాలో నాకు చెప్పలే, కానీ అంతకుముందే దామోదర్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి బహుశా అదే అని నేను అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ చరిత్ర, వికాసం అనేటువంటి విషయం గురించి మాట్లాడమని చెప్పినారు నాకు. దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. మనది ఏం పార్టీ? మనది జాతీయ పార్టీ. అదే నేను ఇప్పుడు ఇంతకుముందే అన్నాను, మన దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మనది ఏం పార్టీ అని నేను అడిగినాను. జాతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీలు ఈ దేశంలో చాలా ఉన్నాయి, కానీ మనది జాతీయ పార్టీనే కాదు, జాతీయవాద పార్టీ. మిగతా పార్టీలన్నీ జాతీయ పార్టీ, కానీ మనది జాతీయవాద పార్టీ. అంటే భారతీయ జనసంఘం ప్రారంభించబడ్డప్పుడు కూడా భారతీయ, అట్లాగే బీజేపీ కూడా భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలన్నీ భారత కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రకంగా ఉంటాయన్నమాట. అయితే మనము జాతీయవాదాన్ని, ఈ దేశాన్ని, అంటే ఈ దేశ సంస్కృతిని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని, ఆచార వ్యవహారాలను, ఈ భూమిని మన తల్లిగా భావించేటువంటి పార్టీ మనది. మిగతా పార్టీలన్నీ ఈ భూమిని తల్లి అనవు. భారత్ మాతకి చేయని పైకి పెదవుల మీదనే అంటాయి తప్ప గుండెలో నుండి రాదు. భారత్ మాతాకి జయ అనేటువంటిది రాదు. అంటే ఈ పార్టీ గురించి తెలుసుకోవాలంటే దేశం గురించి తెలుసుకోవాలి. ఈ దేశానికి మన పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అసలు దేశం అంటే ఏదో ఒక్క నిమిషాలు తెలుసుకుందాం. వేరే సబ్జెక్టులలో మీకు దేశం అంటే ఏదో చెప్తారు, కానీ దేశం అంటే ఏమిటి ఎవరన్నా చెప్పండి ఒకసారి. అంటే చెప్పండి. దేశం అంటే మనుషులు, ఇంకా వనరులు, ఇంకా సంస్కృతి సంప్రదాయాలు, ఇంకా చెప్పండి. దేశం అంటే ఏమిటి? దేశం అంటే కుటుంబం, ఇంకా విభిన్న, ఎవరు తమిళ చెప్పిరా? విభిన్న జాతుల సమూహం అట. ఇంకా సరే, ఇవన్నీ కరెక్టే, అదొకటి తప్ప. అయితే ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రైషైవ దక్షిణం వర్షం తత్ భారతన్నామ భారతీయత్ర సంతతి హిమాలయం సమారభ్యం యావతిల్దు సరోవరం తద్ధేవ నిర్మితం దేశ హిందుస్థానం ప్రచక్షతే.
రత్నాకరా దౌతపదా హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం వందే భారత మాతరం. దేశం అంటే మీరు చెప్పినటువంటి వాటన్నిటితో పాటుగా దేశం అంటే ఒక ప్రకృతి సహజమైనటువంటి ఇళ్లతో కలిగినటువంటిది ప్రదేశం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఉత్తరాన హిమాలయం నుండి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు విస్తరించినటువంటి ఈ దేశాన్ని హిందూ దేశము, భారతదేశము అని చెప్పడం జరిగింది. అయితే దేశం అంటే ప్రకృతి సహజమైనటువంటి ఇళ్ళు, మీరు అన్నట్టుగా సంస్కృతి, సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కలిపినటువంటి దేశము. ప్రాంతాలు, భాషలు, ఎన్ని రకాల విభేదాలున్నా కూడా ఈ మా దేశం, ఇది మా యొక్క తల్లి అనేటువంటి భావం ఉన్నటువంటిది దేశం. మరి మన దేశంలో చెప్పినారు నానా జాతుల కూటమి, నానా జాతుల కూటమి కాదు కానీ ప్రాంత, భాష భేదాలు మనలో ఉన్నాయి. ఒకరు హిందీ మాట్లాడతారు, ఇంకొకరు తమిళ మాట్లాడతారు, ఒకరు తెలుగు మాట్లాడతారు, ఒకరు అరవ మాట్లాడతారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ దేశం మా దేశం అనుకుంటారు, ఈ దేశం మా తల్లి అనుకుంటారు. కులం, మతం, ప్రాంత భేదమున్నా ఈ దేశం మా తల్లి అంటున్నా. కులం, మతం, ప్రాంత భేదమున్నా ఈ దేశం మా తల్లి అంటున్నా. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మావాడేనని, శ్రీరాముడు శ్రీకృష్ణుడు మావాడేనని అనడానికి కారణం మన సంస్కృతి అన్నా. హిందీలో మాట్లాడానే శ్రీరాముడు మా హిందీలే మాట్లాడాలనుకుంటాడు, తెలుగులో మాట్లాడానే మా శ్రీరాముడు తెలుగులే మాట్లాడినాడు. అలాగే అరబు, రకరకాల 18 భాషలలో ఏ భాషకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ భాషలో శ్రీరాముడు మావాడదు. ఇదే ఒక దేశం అని చెప్పడానికి, ఒక సంస్కృతికి, ఒక సనాతన ధర్మాన్ని, ఆచార వ్యవహారాన్ని కలగలిపినటువంటిదే భారతదేశం. ఈ భారతదేశాన్ని తల్లిగా భావించి ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి, అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలనేటువంటి ఆలోచనతోటి స్థాపించబడినటువంటిది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరైనా చెప్తారా? భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6 ముంబై. కానీ భారతీయ జనతా పార్టీ కంటే ఇంకా చరిత్ర ఉంది మనకు. భారతీయ జనసేన అదే ఎప్పుడు ప్రారంభించబడ్డా చెప్తారా? ఇక 1951. అయితే భారతీయ జనతా పార్టీ కనుక ఏప్రిల్ 6, 1980 అన్నట్టుగా భారతీయ జనసంఘానికి ఒక డేట్ కరెక్ట్గా లేదు. నేను చాలా మంది అడిగిన సెప్టెంబర్ 1951 సెప్టెంబర్లో ప్రారంభమయ్యి అక్టోబర్ 21 నాడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి వరకు ఆ భారతీయ జనసంఘం ప్రారంభపడ్డది. కాబట్టి టెంటేటివ్గా అది కాకుండా సెప్టెంబర్ 1951 అని మనం అనుకుంటాం. స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు. తర్వాత 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి సమయానికి ముందు, 52లో జరిగేటువంటి ఎన్నికల కంటే ముందు 51లో భారతీయ జనసంఘం ప్రారంభమైంది. అంటే మనము భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకోవాలంటే 3 విభాగాలుగా మనం దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి 1951 నుండి
1977 వరకు 1977 జనతా పార్టీలో విలీనమైంది. ఆ తర్వాత 1980 నుండి అంటే 1980 మీరన్నట్టుగా ఏప్రిల్ 6న ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ 2014 వరకు ఒక శకం అటల్జీ అద్వానీ ఆశయం. ఆ తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు ఒక భాగం. మనం ఈ 3 భాగాలుగా మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్రం వచ్చేటువంటి ఒకరోజు ముందు రాత్రే ఈ దేశం విభజించబడింది. పాకిస్తాన్, హిందుస్థాన్ అనే విధంగా మతం పేరు మీద ఈ దేశం విభజన చేయబడింది. అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు ఉండాలి, హిందుస్థాన్ లో హిందువులు ఉండాలి. వాళ్ళు పాకిస్తాన్ హిందూ లేకుండా చేయగలిగింది, కానీ ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పోవలసినటువంటి వాళ్ళు పోవాలి అని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది అన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని ఆపడం జరిగింది. లేదు, మనది మన అందరం సర్వధర్మ సమభావాన్ని మనం అందరం సరిగ్గా ఉండాలి, వాళ్ళు ఇక్కడనే ఉండాలి అని చెప్పి అనేటువంటి. అందుకనే ఇక్కడ మతం పేరు విభజన జరిగినా మిగతా మతాల ఉంటే మన దగ్గర ఉంచుకున్నాం. ఆ రకంగా 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క మొదటి క్యాబినెట్ లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అంటే కాంగ్రెస్ కి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు డాక్టర్ నెహ్రూ మొదటి క్యాబినెట్ లో ఉన్నారు. ఒకరేమో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, రెండవ వారేమో డాక్టర్ అంబేద్కర్. ఈ రకంగా నెహ్రూ విధానాలు నచ్చక సంతుష్టీకరణ విధానం అది నచ్చకుండా డాక్టర్ శ్యామప్రసాద్ బయటికి రావడం, అప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క రెండవ సర్దార్యవాహ గోల్వర్కర్ మాధవరావు సదాశివరావు గోల్వర్కర్ వారు కూడా ఏదో ఒక రాజకీయ అనేటువంటి అవగాహన పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన వారు కూడా రావడం, వీరు కూడా రావడం, వీరు కలవడం, తద్వారా కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి ఒక 5 కార్యకర్తలను జనసంఘానికి ఇవ్వడంతో 1952లో భారతీయ జనసంఘం ప్రారంభమైంది. అయితే పార్టీ యొక్క ఆలోచన విధానం చూడండి, పార్టీ ఎప్పుడు కూడా దేశం కోసం ఆలోచన చేసింది, దేశ సమైక్యత కోసం ఆలోచన చేసింది, దేశ సమగ్రత కోసం ఆలోచన చేసింది. నాకు పదవి కావాలి, నా తండ్రి కావాలో, నా కొడుకు కావాలో, నా బిడ్డ కావాలో అనేటువంటి ఆలోచన కాదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మతం పేరు మీద ఈ దేశం విభజన చేయబడ్డప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడము, ఆ జమ్మూ కాశ్మీర్ పోవాలంటే వీసా తీసుకోవడము, లేదా అక్కడికి పోయేటువంటి అక్కడ మనం ఒక సెంటు భూమి కూడా భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక సెంటు భూమి కొనడానికి వీల్లేదు. అక్కడ జెండా వేరే, అక్కడ కాలం వేరే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనిపించింది. ఈ రకంగా 370 ఆర్టికల్ పేరు మీద జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడాన్ని శ్యామప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. నా దేశంలో, నా రాష్ట్రంలో నేను పోవడానికి పర్మిట్ తీసుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి జెండా ఒకటే, ఈ దేశానికి ప్రధానమంత్రి ఒకటే అనేటువంటి నినాదంతో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం, జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అనుమానాస్పద స్థితిలో డాక్టర్ శ్యామప్రసాద్ గారు మరణించడము, ఆయన మరణం తర్వాత షేక్ అబ్దుల్లాను కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత పర్మిట్ రాజ్యం పోయింది.
పర్మిట్ అంటే జమ్మూ కాశ్మీర్ పోవాలంటే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నది. కానీ ఇంకా 1-2 ఈ మాత్రం అలాగే ఉన్నాయి. మీ అందరూ తెలుసు అని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క 370 ఆర్టికల్ తీసేసి వాటికి రాష్ట్రపతి ప్రతిచ్చి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంలోనే దేశం కోసం మంచి చేయాలి, దేశ సమగ్రతను కాపాడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా 1952 ఎలక్షన్లో మొదటి ఎన్నికల్లో భారతీయ జనసేన పోటీ చేస్తుంది. 3.6% ఓట్లతో 3 సీట్లు గెలుస్తారు. కానీ అకాలీదళ్, గణతంత్ర పరిషత్ ఇంకా కొన్ని పార్టీలన్నీ కలిపి ఎన్డీఎఫ్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆ యొక్క ఆలోచన విధానంతో ఇవాళ ఎన్డీఏ వచ్చింది. ఆ రకంగా అప్పుడే ఎన్డీఎఫ్ ఏర్పాటు చేసి 38 మంది పార్లమెంట్ సభ్యులతోటి మనకు 3 మాత్రమే ఎంపీలు, కానీ మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో 38 మంది ఎంపీలతోటి లోకసభలో ప్రథమ ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎన్నిక కావడం జరిగింది. కొందరు అంటారు భారతీయ జనతా పార్టీ ఎక్కడదా, భారతీయ జనతా పార్టీ నిలబడి పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లాగా మిగతా పార్టీలాగా ఉద్యమం చేయలేదు అని అంటారు. కానీ ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ప్రథమ ఎన్నికల్లోనే భారతీయ జనసంఘం ఒక ప్రధాన భూమిక వహించింది, ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ తర్వాత చాలా మంది అధ్యక్షులైనారు, చాలా ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా గోవా, డెంగ్యూ, డామన్ పండించేది. మన స్వాతంత్రం వచ్చినా కూడా ఈ 3-4 రాష్ట్రాలు పోర్చుగీస్, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేవి. ఆ రకంగా ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళని వెలువడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం చేసారు. వాళ్ళు వెలువడేదాకా కూడుకోలేదు. భారతీయ జనసంఘ ఎప్పుడైనా దేశ సమైక్యత కోసం, దేశానికి మంచి జరుగుతున్నప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనసంఘ. బంగ్లాదేశ్ అప్పుడు కానీ, చైనా సరిహద్దులలో చైనాకు మనకు యుద్ధం జరిగినప్పుడు కానీ మన స్వయం సేవకులు, మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సైన్యంతో ఎదురొడ్డి సైన్యానికి భుజం కలిపి దేశభక్తి చాటుకున్నారు. ఆ రకంగా 67 ఎన్నికలలో మన 9.7% ఓట్లతోటి 35 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాము. దేశంలో అతి పెద్ద 2వ పార్టీగా మనం గుర్తించబడ్డాము. ఆ తర్వాత 67 ఎన్నికల్లో మనం ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి రాష్ట్రాలలో సంయుక్త విధాయకతల పేరు మీద మిగతా ప్రాంతీయ పార్టీలతోటి కలిసి మనము ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాలలో చేరినాం. ఆ రకంగా మనము 1967 నుంచి ప్రభుత్వాలలో ఉంటూ వచ్చాం. ఆ తర్వాత 67 ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీకి ఎక్కువ మెజార్టీ రావడం, ఇందిరాగాంధీ అహంకారంతో ఆమె ఎన్నిక చెల్లనేనడం అని అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. రాజనారాయణ ఆమె మీద ఓడిపోతాడు, ఆయన కోర్టులో కేసు ఇస్తాడు, కేసులో ఆయన గెలుస్తాడు. గెలిస్తే అలహాబాద్ కోర్టు ఏం చెప్తుంది, నీ ఎన్నిక చెల్లనేది కాబట్టి గడ్డ దిగవమ్మా అని చెప్పి అలహాబాద్ కోర్టు చెప్తుంది. కానీ నన్ను గద్దె దిగుమనేటువంటి హక్కు మీకెక్కడిది అని ఇందిరాగాంధీ అంటే, ఇందిరాగాంధీ పక్కన ఉన్నటువంటి బారోలు, బీరోలు అందరూ ఉంటారు ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా, అసలు దేశంలో ఇవ్వలేరు. ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటేనే ఇండియా.
అనేటువంటి విధంగా మంది వాళ్ళతో ఆమె ఒక అహంకారాన్ని బాగా పెంచితే నేను దిగను అని చెప్పేసి 1975 జూన్ 25న ఎమర్జెన్సీ పెట్టడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఎందుకు పెడతారు అనేటువంటి మనం తెలుసుకోవాలి. దేశంలో అశాంతి నెలకొల్పబడ్డప్పుడు, అల్లకల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, శాంతి భద్రతల పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, విదేశాలు మన పైన దండెత్తి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టాలి. కానీ అక్కడ ఏం లేదు. 75లో ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితులు లేవు. కానీ తనలో అలహాబాద్ హైకోర్టు గద్ద దిగుమన్నది కాబట్టి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ ఏం జరిగింది? దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ జైలు పెట్టారు. పత్రికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి రాయకూడదు. టీవీలు మొత్తము ఇందిరాగాంధీ భజన, కాంగ్రెస్ భజన చేయాలి తప్ప వేరే విషయం ఏమి కూడా టీవీలలో చెప్పకూడదు. ఈ రకంగా మొత్తం భయానకమైనటువంటి పరిస్థితిని 1975లో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఒక్కడిగా మారి ఎల్ఎస్ఎస్ అంటే లోక సంఘర్ష సమితి పేరు మీద బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులే ముఖ్య పాత్ర వహించినారు. అందులో నానాజీ దేశ్ముఖ్, లాలకృష్ణ అద్వానీ లాంటి అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో ఎవరైనా ఎమర్జెన్సీలో జైలు పోయినా పోలేదా? ఎమర్జెన్సీ అంటే తెలుసా? తెలుసు. అంటే నేను చెప్పిందే కదా ఎమర్జెన్సీ జరిగింది. బస్ నేను ఎమర్జెన్సీలో జైలు పోయినా 1975 నవంబర్ 14వ తారీఖున జంగారెడ్డి గారు మా ట్రూప్ లీడర్, ఆయన అన్నపూట చౌరస్తాలో ధర్నా చేస్తే మేము ఒక 70-80 మంది ఆయన చుట్టూ చేరి నేను సత్యాగ్రహం చేస్తే మమ్మల్ని జైలు పంపినారు. 63 రోజులు నేను జైలు పోయినా. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలే. కానీ అబద్ధం వాడి 18 సంవత్సరాలు అన్నాం. లేకపోతే 17 అంటే తీసుకుపోయి బాల కార్యక్రమాలు వేసేస్తారు అన్నమాట. ఆ రకంగా 75 ఎమర్జెన్సీ తర్వాత జయప్రకాష్ నారాయణ ఉద్యమం, జనతా పార్టీ ఆవిర్భావం, భారతీయ జనసంఘాన్ని జనతా పార్టీలో విలీనం చేయాలనేటువంటి పెద్దల యొక్క సూచన. అంటే ప్రాణంతో సమానంగా ఎంచుకున్నటువంటి పార్టీని దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశంలో ఉన్నటువంటి ఒక అరాచకమైనటువంటి వ్యక్తిని నిర్మూలించడానికి ఆపడం కోసము ప్రాణం లాంటి పార్టీని కూడా మన జనతా పార్టీలో కలిపేశాం. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన స్వార్థం కంటే, తనకంటే, తన పార్టీ కంటే దేశం ఫస్ట్, దేశం మొదటి, తర్వాత పార్టీ, ఆ తర్వాత నేను అనేటువంటి విధానం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటుంది. ఆ రకంగా భారతీయ జనసంఘాన్ని జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలలో 300 పైచీలకు జనతా పార్టీ సీట్లు వస్తాయి. అందులో 26 మంది భారతీయ జనసంఘానికి సంబంధించిన పాప స్వయంసేవకులు అందరూ 26 మంది గెలుస్తారు. ఆ తర్వాత జనతా పార్టీలో రుకరుకరు, అరే కొద్ది రోజులైతే ఈ భారతీయ జనసంఘం వల్ల మొత్తం జనతా పార్టీ క్యాప్టెన్ చేసేస్తారు. ఎందుకంటే మనం పనిచేస్తాం, ఇన్నిసార్లు అక్కడ వెళ్తాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజల కష్టాలు చూసుకుంటాం. ఆర్గనైజేషన్ సిస్టమ్ అని తెలుసు కాబట్టి కొద్ది రోజుల తర్వాత జనతా పార్టీని క్యాప్టెన్ చేస్తారు. అందుకని వీళ్ళగా సంఘం ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి మీరు ఆర్ఎస్ఎస్ పోతే జనతా పార్టీ కావద్దు, జనతా పార్టీలో పోతే ఆర్ఎస్ఎస్ పోవద్దు అని ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదు అనేటువంటి విధానాన్ని జనతా పార్టీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ అంతా తీసుకొచ్చారు. వాళ్ళ
తెలియదు పాపం, ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉండదు. ఒకసారి శాఖకి వెళ్ళి నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటే ఆయన స్వయం సేవకులు, జీవితాంతం స్వయం సేవకులు, దాని సభ్యత్వమే ఉండదు. కానీ మీరు ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉంది, మీకు జనతా పార్టీలో సభ్యత్వం ఉంది కాబట్టి మీరు అక్కడ ఉండండి ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఒక సాకు చెప్పి మనల్ని కావాలని భారతీయ జనసంఘ పూర్వ కార్యకర్తలను జనతా పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. ఆ వెళ్ళగొట్టిన తర్వాతనే 1920 ఏప్రిల్ 6 ముంబైలో లాల్ కృష్ణ మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో ఆయన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ ప్రారంభమైన తర్వాత ఏం జరిగింది? 1984 ఇందిరాగాంధీ హత్య చేయబడ్డది మన యొక్క కాపలాదారులతో. ఎవరైతే ఆమెకు కాపలా ఉన్నటువంటి సిపాయిలతో వాళ్ళు ఆమెను హత్య చేస్తారు. ఎందుకు హత్య చేస్తారు అంటే పంజాబ్లో అకాలీదళను ఆపడానికి భింద్రన్ వాలే అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేయడం వల్ల అసలు ఆ టెర్రరిస్ట్ మొత్తం స్వర్ణ దేవాలయంలోనే ఉండి కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఎవరైతే ఎంకరేజ్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట కూడా విన్నటువంటి పరిస్థితి భింద్రన్ వాలే. కాబట్టి పవిత్రమైనటువంటి సిక్కు దేవాలయం స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపి భింద్రన్ వాలయాన్ని చంపడం జరుగుతుంది. దాంతో సిక్కులందరూ కాంగ్రెస్ మీద మహా కోపంగా ఉండి వాళ్ళకు మిలిటెంట్ వ్యవస్థ ఆ రకంగా ఇందిరాగాంధీని 1982లో చంపడం జరుగుతుంది. అనకలోనం జరుగుతుంది. సిక్కులను ఢిల్లీలో చాలా మంది ఊచకొత పోయిస్తారు కాంగ్రెస్ సందర్శిస్తారు. కానీ భారతీయ జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి లీడర్లు కార్యకర్తలందరూ కూడా సిక్కులను రక్షించడం కోసం మత సామరస్యాన్ని కాపాడేందుకు కోసం చాలా ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో రాజీవ్ గాంధీకి అసలు కాంగ్రెస్ ఎన్నడూ కనీ వినియోగమైనటువంటి మెజార్టీ రాజీవ్ గాంధీకి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లే గెలుస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా ఓడిపోతారు. ఆ 2 సీట్లలో తెలిసే కదా, ఒకటి మనది అనకుండా పివి నరసరావు ఓడించిన జంగారెడ్డి గారు, ఇంకొక సీటు గుజరాత్లో ఏకే పటేల్ అనేటువంటి వ్యక్తి. ఈ రకంగా మన గ్రాఫ్ ఒకసారి భారతీయ జనసంఘం ఉన్నప్పుడే 35 మంది గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులను గెలిచి జనతా పార్టీలో 26 మంది గెలిచినటువంటి గ్రాఫ్ ఒకసారి 86లో మనం 2కు పడిపోయింది. అప్పుడు ఒకసారి మళ్ళీ ఏదో అర్థం ఏంటి అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మళ్ళీ కిషన్ లాల్ శర్మ అనేటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి యొక్క నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆలోచన చేసి మనము కార్యకర్తల పార్టీగా మనం వెళ్ళాలి, కార్యకర్తలకు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చి కార్యకర్తలకు అవకాశం ఇచ్చి కార్యకర్తలు తయారు చేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలి. అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించినటువంటి ఏకాత్మ మానవవాదాన్ని మన యొక్క మూల సిద్ధాంతంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఏదైతే భారతీయ జాతీయవాద రాజకీయాలు అంటున్నామో ఈ రకంగా మనం పోతే తప్ప ముందుకు రాలేమనేటువంటి ఒక ఆలోచనతోటి అప్పుడు సుమారుగా 1964-65 విజయవాడలో ఈ ఏకాత్మ మానవతావాదాన్ని మన యొక్క పార్టీ మూల సిద్ధాంతంగా తీసుకోవడం జరిగింది. అప్పుడు దాని యొక్క అధ్యక్షుడు పీతాంబర దాస్ అంటే ఆయన తెలుగు. భారతీయ జనసంఘాన్ని కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగు వాళ్ళు ఎంత అధ్యక్షులు అయ్యారు చెప్పగలుగుతారు ఎవరైనా? నేను చెప్పాను, పీతాంబర దాస్ భారతీయ జనసంఘానికి ఒకసారి అధ్యక్షుడేంటి. ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎవరైనా చెప్తారా? అంటే మీరు వింటారా వింటలేరా ముక్తాయ సమాధానం అడుగుతున్నారు. వెంకయ్య నాయుడు బంగాళాదేశం కరెక్ట్. ఆ రకంగా ఏకాత్మ మానవవాదాన్ని మనం సిద్ధాంతంగా మన యొక్క అదిగా తీసుకున్నాం. మన పార్టీలో అందరు సభ్యత్వం తీసుకుంటే ఈ మధ్యన ఆన్లైన్ సభ్యత్వం కావచ్చు. అంతకుముందు రాశి
అందరికీ తెలుసు కదా. ఆ చిట్టి వెనక ఏం రాసిందో చెప్తారా? మనకిచ్చిన రెసిప్ట్ వెనుక పంచనిష్టాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏకాత్మవాదం. అట్లాగే మన యొక్క 5 విషయాలు తీసుకొని మనం సంగీతం తీసుకురాలి. అవి చెప్పాలి ఎవరైనా ఒక్కొక్కరు. దాని రాసి ఉంటే 5 లేకపోతే ఎట్లా మరి పెద్ద నాయకులను, మనం జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర బాధ్యతలు, మన పార్టీ యొక్క మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మవాదానికి సంబంధించినటువంటి పంచనిష్ఠలు కూడా చెప్పకపోతే మరి ఎవరైనా అడుగుతాం మరి ఎట్లా? ఈ శిక్షణ తరగతులు, శిక్షణ శిబిరం పిల్లలు నేర్చుకోవాలా? చెప్పండి ఎవరైనా. చెప్పండి. జాతీయవాదం, నందేవాదం, ఏదో చెప్పండి, తెలిసింది ఏదో చెప్పండి. నేను చెప్తాను లాస్ట్. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఎట్లా చెప్తారు కాబట్టి నేను మాట్లాడాను కరెక్ట్గా చెప్పాలి. మీకు చూసి చెప్పండి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం కదా, తప్పగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పెన్ను కాగితం కూడా తీసుకొని రాసుకున్నాను. నేను మళ్ళా రేపు మన సిద్ధాంతాల గురించి మాట్లాడే నాయకులతో చెప్తా. మీరు అడగండి మన పంచాయతీ గురించి మీరు చెప్పాలి. జాతీయత, జాతీయ సమగ్రత. అందరూ అనండి ఒకసారి. జాతీయత, జాతీయ సమగ్రత. ఎట్లా అంటలేదు? జాతీయత, జాతీయ సమగ్రత. గుడ్. గాంధేయ సోషలిజం. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు. సర్వధర్మ సమభావన. ఎవరైనా లేచి ఒకసారి అని చెప్పండి. ఇంకా రాయలేదా? సర్వధర్మ సమభావన. మళ్ళీ ఒకసారి చెప్తారు. జాతీయత, జాతీయ సమగ్రత, గాంధేయ సోషలిజం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు, సర్వధర్మ సమభావన. ఎవరన్నా ఒక లేచి 5 చదవండి. రాజనాయక్ చదువుతున్నాడు. జాతీయత, జాతీయ సమగ్రత, గాంధేయ సోషలిజం, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు, సర్వధర్మ సమభావం. గుడ్. ఇది ఏమంటారు? మీరు కూడా ఏంటంటే రాసుకున్నారు కదా, చూసి రాస్తే ఎవరైనా క్వాలిఫై అవుతారు. ఓకే, ఈ రకంగా మనము పంచనిష్టంతో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకున్నాం. 1984లో 2 సీట్ల నుంచి మళ్ళీ 1986లో 89లో ఎలక్షన్ వచ్చినాయి. 89 ఎలక్షన్లలో ఒక 4-5 సంవత్సరాలే రాజీవ్ గాంధీ పూర్తిగా భ్రష్టు పెట్టిపోతాడు. భోపాల్స్ కుంభకోణంతో, సబ్మెరీన్ల కుంభకోణంతో, రకరకాల కుంభకోణాలతో ఆయన యొక్క అవినీతి పాలన అంతమైపోతుంది. అప్పుడే విపి సింగ్ వస్తాడు. విపి సింగ్ వచ్చి ఆయన లోకల్ వాళ్ళు ప్రారంభం చేస్తారు. ఆ యొక్క లోకల్కి అందరు కలిసి నేషనల్ ఫ్రంట్ అని పెట్టుకుంటారు. ఆ నేషనల్ ఫ్రంట్కు మన రాష్ట్రంలో నుండి ఎన్టీ రామారావు గారు చైర్మన్ అవుతారు. వాళ్ళకు పూర్తి మెజార్టీ రాదు.
భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 86 సీట్ల యొక్క మద్దతుతోనే పిపి సింగ్ ఆయన రాజ్యం వెళ్తారు, ప్రధానమంత్రి అవుతాడు. అంటే మనం బయట నుంచి మద్దతు ఇస్తాం. ఆ రకంగా పిపి సింగ్ గవర్నమెంట్ నడుస్తున్నటువంటి సమయంలో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో మన యొక్క జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అందులో రామ జన్మభూమి రాముడు పుట్టినటువంటి అయోధ్య లోపల రామ జన్మభూమి నిర్మాణం కావాలి, దానికి మన సపోర్ట్ మనం ఇవ్వాలి. అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారు రామ రథయాత్ర చేయాలి అనేటువంటి నిర్ణయం జరుగుతుంది. ఆ రథయాత్ర ద్వారా టోటల్గా భారతదేశంలో అందకల్లలో ఉంటుంది. భారతదేశంలో ఒక సాంస్కృతిక విప్లవం, ఒక రకంగా ఉప్పెనలాగా దేశభక్తి పెరగడం. ఇందులో ఎవరైనా రామ జన్మభూమి ఉద్యమం కానీ లేకుంటే కరసేవలో కానీ పాల్గొన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా? బలరాంజీ, భాస్కర్జీ, మరి అదొక ఉమ్మెత్తన ఉద్యమం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళు ఏంటని, అయోధ్యలో రాముని గుడి కట్టి తీరుతాం, అయోధ్యలో రాముని గుడి కట్టి తీరుతాం, అయోధ్యలో రాముని గుడి కట్టి తీరుతాం, పట్టు వదలకుండా నిలబెట్టి తీరుతాం, గుడి కట్టి తీరుతాం. ఎవరు ఏమన్నా గాని, ఏది ఏమైనా గాని, ఏది ఏమైనా గాని, ఎవడు వద్దన్న గాని, గనగన గర్జనతో గగనానికి ఎగురుతాం, గనగన గర్జనతో గగనానికి ఎగురుతాం, మరుక్షణమే అయోధ్యలో రాముని గడ వారుదాం, అయోధ్యలో రాముని గుడి కట్టి తీరుతాం, రాముని గుడి కట్టి తీరుతాం. ఈ పాట తెలుగు రాష్ట్రాలలో మారుమోగి ప్రతి ఊర్లో, ప్రతి ఇంటిలో, ప్రతి దగ్గర ఇది ఉండేది. మా ఊళ్ళో చుట్టాను డాక్టర్ సురేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర శిశు మందిర్ ఉండేది. అందులో మా మైక్ ఉండేది. ఆ మైక్లో పాట వేస్తే మా నాయన పాట వీళ్ళు ఈ సుఖేంద్ర చెప్తాడు, వీళ్ళు పోతారు, ఈ ఊళ్ళో రామాలయం లేదు కానీ వీళ్ళు అయోధ్యలో కడతారట అని మా నాయన కాంగ్రెస్. అయితే ఆయనకు రాముడిని కట్టాలనే ఆలోచన, అంటే ఇక్కడ కడతారు అక్కడ కడతారా అనేటువంటి ఒక ఆలోచన, కట్టాలనేదే ఆయన యొక్క ఆలోచన. కానీ మీరు ఇక్కడే కడతారా అడే కడతారు అనేటువంటి రకంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసున్నటువంటి వాళ్ళ దగ్గర ఈ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. అద్వానీ గారు రథయాత్రలో దేశాన్ని మొత్తం ఒక రకమైనటువంటి ఒక జాతీయ భావంతో దాన్ని ఉవ్వెత్తున కూడుకున్నటువంటి పరిస్థితి. ఇది చూసిన తర్వాత విపక్షాలన్నీ కూడా పరిశ్రమ ఏమో చేసినట్టున్నది. అద్వానీ గారు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆలోచనతో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే మా యొక్క బలంతో, మా యొక్క మద్దతుతో మీరు
ప్రభుత్వాన్ని ఏలుకుంటూ మా జాతీయ అధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మద్దతు ఉపసంహరించుకోవడం, వీపీ సింగ్ గవర్నమెంట్ పోవడం, ఆ తర్వాత చంద్రశేఖర్కు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఆయన 4 రోజులు ఉంచడం, ఆ తర్వాత మళ్ళీ ఆయనను కూడా తీసేయడం, మళ్ళీ 1996లో మళ్ళీ ఒక ఎలక్షన్, మళ్ళీ 98లో ఒక ఎలక్షన్, మళ్ళీ తర్వాత 1991లో ఒక ఎలక్షన్, 91, 96, 98, 99. 96లో మనమే 160 సీట్లతో ప్రధాన పార్టీ, 98లో 120 సీట్లతో మనమే ప్రధాన పార్టీ, 99లో కూడా మనమే ప్రధాన పార్టీ. 3 సార్లు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినటువంటి విషయం మనకు తెలుసు. ఇదే అందరికీ మన ముందు జరిగింది కాబట్టి మీ అందరికీ తెలుసు. ఈ రకంగా 3 సార్లు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అయిన తర్వాత మన పార్టీ ప్రారంభించినప్పుడు మనమైతే ఏదైతే అనుకున్నామో, మన పార్టీలో మనం ఏదైతే చెప్పినామో అది చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం ఏం చెప్పినాము? కార్యకర్తలతోటి సంఘటితమైనటువంటి పార్టీగా, క్యాడర్ బేస్ పార్టీగా మనం ఎదగాలి. ఎదిగి రాజ్యాన్ని ఎటువంటి రాజ్యం? సుపరిపాలన. అంటే కార్యకర్తల బేసుతో ఎదిగినటువంటి మనము సుపరిపాలన, అధికారంలోకి వచ్చినా కూడా సుపరిపాలన చేయాలి. ఆ సుపరిపాలనలో ఏముండాలి? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దేశంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలి. అప్పుడు మాత్రమే అది ప్రభుత్వం, అప్పుడు మాత్రమే అది సంక్షేమాలు. కానీ ఇప్పుడు అట్లా జరుగుతుందా? కానీ వాజ్పేయి గారు ఆ రకంగా చాలా చాలా తీసుకొచ్చింది. ఇల్లు అంబేద్కర్ వాల్మీకి ఆవాస్ యోజనతోటి గిరిజనులకు, అర్జునులకు ఇల్లు. అచ్చా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేది. ప్రధానమంత్రి సడక్ యోజనతోటి శివార్పల్లెకు సిమెంట్ రోడ్డు అంటే డాంబర్ రోడ్డుకు లింక్ కలిపింది. మంచినీళ్ళు దొరకకపోయింది వానకాలంలో కూడా. సుజల ద్వారా పథకం తీసుకొచ్చేసి ట్యాంకులు కట్టించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క హయాంలోనే. అప్పుడు మనం పాట పాడుకునేది ఎప్పటారు, వంకర టింకర గ్రామాలలో గుంటలు నిండిన రోడ్లురా, వంకర టింకర గ్రామాలలో గుంటలు నిండిన రోడ్లురా, స్వతంత్రం వచ్చి నాళ్ళైనా చక్కని బాటలు లేవురా, శివారు పల్లెల జనాల కోసం, శివారు పల్లెల జనాల కోసం పల్లె పల్లెకు రోడ్లను వేయ, ప్రధానమంత్రి సడక్ యోజన పథకం నాడొచ్చిందిరా, అది బీజేపీ తెచ్చిందిరా, పల్లె పల్లెకు ఇల్లు ఇల్లుకు పరుగునవో దండిరా, ప్రధాని చేసే మంచి పనులను ప్రజలకు చెబుదాం రండిరా. ఈ రకంగా అటల్జీ వచ్చినటువంటి సమయంలో మనం కొంత చేసుకున్నాం. అలాగే చెరువులు ఉన్నాయి, చెరువు కట్టలన్నిటికీ మరమ్మతులు వచ్చినాయి. ఏ చెరువు చూసినా కూడా మరమ్మతులతోటి ఫుట్బాల్ వర్క్ దాని కింద చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించిన అందరూ బాగా జేబులు నింపుకున్నారు. మనం పైసలు తెచ్చేది మనం, నింపుకున్నది వాళ్ళు అనుకోండి. ఆ రకంగా చాలా గ్రామాలలో చాలా చాలా మంచి పనులు జరిగాయి. అంటే మనం అధికారంలోకి వస్తే మన యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందని అటల్జీ ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మనం చూడడం జరిగింది.
ఆ తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు మీద అటాక్ ఉలిపిరి సంఘటన, ఆయన ఇట్లా పెట్టుకొని రక్తం కాదంటే ఇది అవుతుంటే బొమ్మ పెట్టుకొని ఆయన మురిగేటోడు కాక మళ్ళీ కూడా కూర్చుండు. ఒక సంవత్సరం ముందే ఎన్నికల పోయాడు. అంటే ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసి కఠోరమైనటువంటి నిష్ఠతో పనిచేసినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల అధికారంలోకి వస్తే 1 సంవత్సరానికి ముందుగానే చంద్రబాబు నాయుడు చేయబట్టి మన అధికారం ముందుగానే ఆ రకంగా ఆత్మహత్య దెబ్బతింది. తదనంతరం అద్వానీ గారి నాయకత్వంలో మళ్ళీ 2009 ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసినట్టు ఉన్నట్టున్నది. 2009లో పోటీ చేసినారు ఎవరైనా, ఏమైనా పోటీ చేసిన అభూపాల పేరు వచ్చి అప్పుడు కూడా మనం ఏమి కాలేదు. 2014 తర్వాత వాళ్ళకు నూతన శిక్షణ ఆరంభమైంది. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక నిష్కలంక దేశభక్తుడు, బ్రహ్మచారి, కుటుంబం లేనటువంటి వాడు, ఏమాత్రం కూడా మత్సలేనటువంటి చంద్రుడు. ఆయన చూసి భారతదేశం మొత్తము సలాం ఇచ్చింది. పూర్తి మెజార్టీతో మనం 2014 అధికారంలోకి వచ్చింది. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ పాయింట్లో కూడా, ఏ మూల బంకులో కూడా ప్రతి వలుపున లోకదీపం ప్రభవించుట అతి సహజం, ప్రగతి పథంలో మనం ప్రయాణించుట కడునిజం అనేది మనం అనుకుంటాం. ఏ వలుపు తిరిగినా కూడా మనం ప్రజల్ని మర్చిపోలే, దేశాన్ని మర్చిపోలే, మనం ఏదైతే సిద్ధాంతం అనుకున్నామో, మనం ఏదైతే చెప్పినామో ప్రజలకు అది మర్చిపోలే. 1964 మనం అణుబాంబు ప్రయోగం చేయాలి, ఈ దేశం అణుబాంబు తయారు చేయాలి అని చెప్పినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట, వాజ్పేయి గారు అణుబాంబు ప్రయోగం చేసింది. ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడ్డది. భారతదేశం అంటే హేళనగా, అతి హేళనగా చూసేటువంటి ప్రపంచం అణుబాంబు పేర్లతో మన స్టూడెంట్స్ కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన నాయకులను పోతే ఇండియా ఓ ఇండియా ఓ ఇండియా అని చెప్పేసి మనల్ని పెద్దగా మెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తదనంతరం ఎన్నో సంస్కరణలు వాజ్పేయి గారు తీసుకొచ్చి దేశానికి ముందు తీసుకెళ్ళాడు. 2014 తర్వాత మెజారిటీ వచ్చిన తర్వాత మన మూల సిద్ధాంతాన్ని మర్చిపోలేదు. 370 ఆర్టికల్ దాన్ని తీసేస్తాం. ఒక్క రక్తము చుక్క కూడా చివకుండా ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది. అక్కడ ప్రజాస్వామ్యం పరిణమిగా ఉంటుంది. త్రిపుల్ తలాక్, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులందరూ, చెల్లెలందరూ, అక్కలందరూ అందరికి సమానమైనటువంటి న్యాయం ఉండాలి. ఒకరికి ఒక న్యాయం ఏంటి, ఇంకొకరికి ఒక్కొక్క న్యాయం ఏంటి. ఈ దేశంలో హిందూ స్త్రీని కనుక భర్త విడిచిపెడితే భరణం ఇయ్యాలి. ఒక భార్య కాకుండా రెండో భార్య చేసుకున్నట్టే ఆయన ప్రమోషన్ కట్టు, ఇంక్రిమెంట్ కట్టు, ఆయన జైలు. కానీ ఇదే దేశంలో ఉన్నటువంటి ఇంకొక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు తలాక్ 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 అంటే ఆమె వెళ్ళిపోవాలి, ఆమెకు భరణం లేదు, ఏం లేదు. అట్లాగే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5 భార్యలు చేసుకున్నా కూడా ఆయనకు అనుమతి. ఇదే చట్టం. ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టం అందరికి ఒకే రకంగా ఉండాలి. కానీ రకరకాల చట్టాలు ఎందుకని చెప్పేసి త్రిపుల్ తలాక్ను వచ్చిన తర్వాత మోదీ గారు దాన్ని త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఒకటే చట్టం కావాలని చెప్పారు. అచ్చయ్యాల ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో అన్ని సీట్లు గెలవడానికి కారణం ముస్లిం మహిళలందరూ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడం. వాళ్ళందరూ ఆవేదన. మీరు వినండి, ఒక భార్య కాక రెండో భార్య, ఒక భార్యతోనే మనం పరిశాన్ అవుతాం. అక్కడ ఉన్నారు ఏమనుకోవాలి, నువ్వు 5 అంటే ఎక్కడ చేస్తావా? అక్కడ ఎంత ఎంత కష్టపడతావు, ఎంత డిస్ట్రిబ్యూట్ పడతావు. 5కి 5 25 ఇద్దరు పొరవాళ్ళకే మనం చేయలేదు, పరిశాన్ అవుతాం. అందుకని వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం పని చేయాలో తెలియక, విద్య లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక
దొంగతనాలు దోపిడీ చేసుకుంటా సమాజానికి చీడపుట్లు అవుతున్నారు. కాబట్టి ఆ రకంగా మనం దాన్ని ఆపగలిగాం. మరొక విషయం మనం ఎప్పుడు చెప్పుకునేటువంటిది ఏంటి? 370 ఆర్టికల్, కామన్ సివిల్ కోడ్, రామజన్మభూమి. రామజన్మభూమిని ఏ రకంగా పరిష్కారం జరిగిందో చూడండి. ఏమాత్రం కూడా అల్లరి జరగకుండా, ఏమాత్రం రక్తపాతం జరగకుండా రామజన్మభూమి విషయం కూడా మనం చేసినాం. అంటే మనము పార్టీ స్థాపించినప్పుడు ఏం చెప్పినామో అది చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ఒకటి రావాలి, అది పార్టీ అది తప్పనిసరిగా కామన్ సివిల్ కోడ్ వస్తుంది. ఈ రకంగా మనము ఎన్నో రకాల ఈ 14 నుంచి ఇప్పటి వరకు చాలా దేశంలో మార్పు తీసుకొస్తుంది, చాలా రకాలుగా మార్పు తీసుకొస్తుంది. ఇంకా కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఎవరు విజిల్ కొడతలేరు, టైం అయిందా కదా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ రకంగా విజిల్ ఉందా? విజిల్ కొట్టేస్తుందా? కాబట్టి 2014 నుంచి ఇప్పటి వరకు మనము చాలా అంటే ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అంటే లోకసభలో ప్రతిపక్షం లేనటువంటి విధంగా ఈరోజు మిగతా ప్రతిపక్షాల యొక్క పనితీరు ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక పార్టీ బేసిక్ కార్యకర్తలుగా మనం రావడం, అధికారంలోకి రావడం, సుపరిపాలన అందించడం, అట్లాగే ప్రజలకు కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలకు మన యొక్క పథకాలు అమలయ్యే విధంగా మనం చేయడం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు చాలా పథకాలు అంటే ఈ తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా చాలా పథకాలు మీ అందరికీ పథకాల విషయంలో చాలా మంది చెప్పుకుంటారు. ఇంకా పథకాల విషయంలో ఒక పీరియడ్ కూడా మీకు ఉండదు. కాబట్టి ఇవన్నీ మనము తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రజలకు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం చూడండి. ఇప్పుడు రైతులే ప్రజలే తెలుసుకునేటువంటి విధంగా ఇవాళ నిన్న జరుగుతున్నటువంటి విషయం, వడ్లు కొనాలి. వడ్లు కొనడానికి ఎక్కడ పోతామని 60 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క బియ్యాన్ని తీసుకుంటామని కేంద్రం చెప్పింది, మీరు ఒప్పుకోరు. కానీ ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రానికి ఇచ్చారు. ఇంకా 40 లక్షల టన్నులు ఇవ్వాలి. గ్రామాలలో రోడ్ల మీద ధాన్యం ఆరబోసి చేస్తున్నారు. ఒకరు కూడా కొనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. కొనకుండా ఉనికి నాకు యాసీగా ఏం చేద్దో చెప్పు, యాసీగా కొనవా పర్వాలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం ఇట్లాంటి విషయాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బ్యాంకు మెట్లు ఉన్నటువంటి వాళ్ళకి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, ధనవంతులకి బ్యాంకులో అకౌంట్ ఉండేది. కానీ జీరో అకౌంట్ తోటి, జన్ధన్ యోజనతో ఈరోజు కోట్లాది మంది పేదవాళ్ళు వాళ్ళు బ్యాంకులో అకౌంట్స్. అయితే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పెన్షన్ కానీ, ప్రభుత్వం నుంచి అందేటువంటి ఏదైనా వచ్చినప్పుడు ఈ మధ్య తలాలే వేసింది. రాజీవ్ గాంధీ గారే అన్నారు, నేను రూపాయి పంపితే కేంద్రం నుంచి రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే గ్రామాలకు అంతే. ఇప్పుడు ఈ అకౌంట్స్ ద్వారా, ఆధార్ అనుసంధానం ద్వారా ఎవరికి వచ్చేటువంటి పైసలు వాళ్ళ యొక్క ఖాతాలో అవుతుంది. ఈ రకంగా అవినీతికి ఆవులే కూడా మోడీ గవర్నమెంట్ ఉండదు. అట్లాగే ఒక్క కుంభకోణం కూడా ఈ 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే చూపేటువంటి వ్యక్తి లేడు. దీనికి కారణం ఏంటి? ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క దేశభక్తి మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశం కోసం ఉపయోగించినటువంటి పార్టీ. ఈ పార్టీ
ఈ దేశం ఉన్నన్ని రోజులు ఈ పార్టీ ఉంటుంది. నింగి నేల నీరు అగ్ని గాలి పంచ వాయువులు ఉన్నంతసేపు, సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీ ఉండదు. ఎందుకంటే ఈ దేశాన్ని తల్లిగా భావించే పార్టీ ఇంకొకటి లేదు. ఈ దేశాన్ని తల్లిగా భావించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తమ సోదరులుగా, తమ తోబుట్టులుగా భావించేటువంటి పార్టీ కాబట్టి దీనికి అంతమని ఉండదు, జరగడమే. కాబట్టి ఇట్లాంటి పార్టీలో సభ్యులమైనందుకు మనందరం చాలా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనము కార్యకర్తలుగా ఇంకా కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, మన పార్టీ 5 అంచెల విధాన ఎన్నిక, 5 అంచెలుగా ఉంటుంది పార్టీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకటేమో బూత్ కమిటీ అయింది, గ్రామ కమిటీ లేదు కదా, బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ. జాతీయ కమిటీలో సహజంగా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో కూడా 3 నెలలకోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, నెలకోసారి ఆఫీస్ బేరర్స్, అత్యవసర సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లాలో కూడా తప్పక జరుగుతున్నాయి కార్యవర్గ సమావేశము, అట్లాగే ఆఫీస్ బేరర్ సమావేశము. ఈ రకంగా జిల్లా వాళ్ళు కూడా జరుగుతుంది. మండల స్థాయికి పోయేసరికి మనం కొంచెం వీక్ అవుతాం. మండలాల్లో మండల సమావేశాలు చక్కగా జరుగుతాయి. దీనికి మండలాధ్యక్షుడు ఒక్కరే బాధ్యత చేయడం కాదు, జిల్లా పార్టీ కూడా సిద్ధం చూపెట్టి మండల పార్టీల యొక్క, మండల కార్యవర్గం యొక్క స్థితిగతులు మెరుగుపరిస్తే తప్ప మనం కింది దాకా పోయేటువంటి అవకాశం ఉండదు. ఒక అద్భుతమైనటువంటి రచన మన యొక్క పార్టీ సిద్ధాంతంలో ఉన్నది. నేను రాగా ఒక టీవీ అంతా మాట్లాడుకుంటూ వస్తాను, నాకు పరిశ్రమ ఎట్లా వస్తాను అంటే, మేము ఓటర్ లిస్ట్ తీసుకొని ఓటర్ లిస్ట్లో ఒక పేజీ తీసుకుని ఆ పేజీకి ఒక ఇన్ఛార్జ్ పెడతాం. ఈ రకంగా ఒక బూత్లో ఒక 20 కమాలు ఉంటే 20 మంది ఇన్ఛార్జ్ పెట్టి పనిచేస్తామంటే ఆయన పరిశ్రమ. కానీ అంత పుట్టాడుతుంది కదా పని జరుగుతుంది. మన సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారంగా పనిచేసినటువంటి రాష్ట్రాలలో మనకు రిజల్ట్ కనబడుతుంది. గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలలో మనము అనుకునే విధంగా ముందు పోతుంది. కానీ ఇక్కడ మనము కొంచెం వెనకబడి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే మనందరం కొంత సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి పనిచేసినట్టయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు రేపు రాబోయేటువంటి కాలంలో మనం ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో మన నాయకులందరూ చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టపడతారు, ఘోర యుద్ధం చేస్తారు. మనం కూడా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు బూతులు గెలిస్తేనే అక్కడ రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకెవరో వాళ్ళు మన నాయకత్వం వేస్తారు. ఒక 1000 ఓట్లు ఉంటే 1000 ఓట్లలో 300 ఓట్లను మనం ఖచ్చితంగా సంపాదించినప్పుడు మాత్రమే మనం ఆ బూత్ గెలుస్తాం. 1000 ఓట్లు ఉంటే 70% పోలింగ్ అయితే, 700 ఓట్లు అయితే, 3 పోటీ అయితే 250 అంటే మనం 300 తీసుకుంటే మనం ఆ బూత్లో గెలుస్తాం. కాబట్టి ఆ రకంగా మనం పనిచేసేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీలో చేరినందుకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన యొక్క నాయకుల యొక్క విధానం నడుస్తున్నందుకు మనందరూ గర్వపడాలి. రాబోయేటువంటి కాలం మనదే అని ఈ సందర్భంగా మనం చేసుకుని చూస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. చిన్న చర్చ